యువగళ యాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది ఒక పండగ వాతావరణంలో, ఉత్సాహ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆనందాన్ని పంచుకుంటున్నారు. మరి యువగళం యాత్ర ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా మరి నారా లోకేష్ గారు, ఆయనతో కూడా నేను కొన్ని రోజులు నడిచాను, చాలా చోట్ల నడిచాను. చాలా అవలీలగా ఆయన ఈ పాదయాత్రని పూనుకున్నారు. చాలా చక్కగా అందరితో మమేకమై, ప్రజల్లో మమేకమై సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అన్ని సామాజిక వర్గాల్ని, ఎక్కడ ఏ సామాజిక వర్గం అధికంగా ఉంటారో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ సాధక బాధలు తెలుసుకున్నారు. వాళ్ళ సాధక బాధలకి భవిష్యత్తులో ఏం చేయబోతాం అనేది కూడా హామీ ఇచ్చిన తరుణం ఈ యువగళంలో నేను స్పష్టంగా చూసాం. కాబట్టి ప్రజలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ లేకపోవడంలో ఉన్న ఇబ్బంది ఏంటో తెలిసింది. రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వస్తే ఏం చేస్తుందనే భరోసా కూడా ఈ యువగళం ద్వారా దొరికింది. కాబట్టి ఈనాడు నారా లోకేష్ ఈ తెలుగుదేశం పార్టీని రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో 30-40 సంవత్సరాలు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లగల సత్తా, సమర్థత, ఆ ప్రజల్లో మమేకమై ఒక చక్కటి అవగాహనని కూడా పెంచుకొని ఒక నాయకుడిగా, స్థిరమైన నాయకుడిగా, ఒక మంచి పటుత్వం గల నాయకుడిగా ఎదిగారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఎదుర్కోనలేక, ఈ ప్రజాబలాన్ని చూసి ఓరవలేక చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 2 నెలలు ఆయన జైల్లో పెట్టడం, అదే రకంగా అడ్డంకులు సృష్టించి ఈ యువగళ యాత్రను కూడా ముందుకు సాగకుండా చేయటం, ఇది ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ భయపడుతుంది తెలుగుదేశం పార్టీని చూసి, ఓటమి భయంతోనే ఇవన్నీ చేస్తుంది. రేపు కూడా ఎన్నికల్లో గెలవనే ఈనాడు స్థిరనిశ్చయంగా వచ్చిన వైఎస్ఆర్సీపీ ఈనాడు ఓట్లను తొలగించి, దొంగ ఓట్లను చేర్పించి, తెలుగుదేశం సాంప్రదాయ ఓట్లను కూడా ఎక్కడ కూడా కనబడకుండా చేసే రకంగా, ఆ రకంగా అడ్డంకులు సృష్టించి అప్రజాస్వామ్యకంగా ఓటర్ జాబితాను కూడా ఈనాడు మార్చి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు బలంతో గెలవాలని చూస్తున్నారు. అదే రకంగా భవిష్యత్తులో రౌడీజంతో కూడా బూతులను క్యాప్చర్ చేసే రకంగా కూడా ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో గెలిపే ధ్యేయంగా మరి అరాచకంగా, అప్రజాస్వామ్యకంగా ఈ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనలేక, ప్రజాస్వామ్యతంగా ఎదుర్కొనలేక ఈ రకమైన పరిస్థితులు దాపరించే ఆలోచన కూడా ఈ వైఎస్ఆర్సీపీ చేస్తుందంటే తెలుగుదేశం పార్టీని చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతుంది, ఓటమి భయపట్టుకుంది. అందుకని ఈ రకమైన కార్యక్రమాలకు పూనుకుంటుందని సందర్భంగా మనం చేస్తున్నాం. మీరందరూ చూస్తున్నారు, గత 4.5 సంవత్సరాలుగా ఒక సైకో పాలన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ సైకో పాలన అంతమొందించాలని చెప్పి నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెడతాం అందరం చూసాం. ఈ సంవత్సరం జనవరి 27ని పాదయాత్ర మొదలుపెట్టినాక అనేక ఇబ్బందులు పెట్టారు ఆయన ప్రజాస్వామికంగా, ఒక ప్రజావంతంగా యువతకు ఒక గొంతు వినిపించాలి అని చెప్పి, యువతకున్న కష్టాల మీద మాట్లాడాలి, పోరాడాలి. ఇవాళ రాష్ట్రం మొత్తం యువత ఉద్యోగాలు లేక నిరుత్సాహపడిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గంజాయి అని అలవాటు చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత బాగా నిరుత్సాహంగా ఉన్న టైంలో వాళ్ళకు కొత్త జోష్ తీసుకురావడం కోసం, వాళ్ళకు గొంతు కావడం కోసం, వాళ్ళ సమస్యల మీద పోరాడటం కోసం నారా లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు యువగళం అని చెప్పి. మనందరం కూడా చూసాం. గత 250 రోజులు ఆయనకు అనేకమైన కష్టాలు చేశారు. ఆయన స్టూలు లాక్కున్నారు, ఆయన మీద కేసులు పెట్టారు, జీవోలు తీసుకొచ్చారు. ఎన్ని చేసినా వాళ్ళు ఆయన ఆపలేకపోయారు. చివరికి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా చేశారు. అయినా సరే ఢిల్లీ దాకా వెళ్ళి ఒక ధర్మయుద్ధం చేసి చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టి పాదయాత్ర చేస్తున్న సమయంలో 3000 కిలోమీటర్లు వాళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇవాళ మా అందరికి కూడా ఒక కొత్త జోష్ తీసుకొచ్చి ఇవాళ యువత ఏదైనా సాధించగలదు, యువతకు ఒక కొత్త హోప్ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. మీరు చూస్తే గత 220 రోజులుగా కూడా యువత కూడా పెద్ద ఎత్తున యువగళంలో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశ్నించడం కానీ స్టార్ట్ చేస్తుంది. ఇవాళ మా అందరికీ నమ్మకం ఉంది, రేపు పొద్దున్న లోకేష్ పాదయాత్ర పూర్తి చేసినాక అసలు సినిమా స్టార్ట్ చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమాలు, అన్యాయాలన్నీ ఫస్ట్ హ్యాండ్లో ప్రజల్ని కలుసుకుని వాళ్ళ ద్వారా విని నేర్చుకున్నారు లోకేష్ గారు. ఇవాళ ప్రశ్నలు కూడా ప్రభుత్వంలో గట్టిగా తీసుకెళ్తారు, పోరాడతారు. మా అందరి కోసం కూడా ఒక మంచి ప్రణాళికతో రేపు లోకేష్ వస్తే మేము అందరం నమ్ముతున్నాము. మేమందరం కూడా లోకేష్ అంతో పాటు ఉంటాం. ఈ సైకో పాలన అంతం చేసి మంచి ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం మేము అందరం పోరాడతాం అందరితో కలిసి.